హాయ్ అండి. డైలీ డియర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు జూన్ 18, 2026 కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే లైక్స్ నాకు ఎంతో బూస్ట్నిస్తాయి. అయితే దీంట్లో ఫస్ట్ పాయింట్, ఆర్బీఐ రికార్డ్ సర్ప్లస్ బదిలీ. అంటే ఆర్బీఐ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2.87 లక్షల కోట్లు ఇచ్చిందనమాట. ఎందుకు ఇచ్చిందంటే ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి చాలా ఆదాయం పెరిగింది. అలాగే ఆర్థిక లోటు, ఫిస్కల్ డెఫిసిట్ అంటారు, ఇది తగ్గించడంలో చాలా సహాయపడుతుంది అనమాట. అసలు ఎందుకు ఇస్తారంటే ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ఈసీఎఫ్ 2019 ప్రకారంగా ఇస్తారు. దీన్ని బిమల్ జలాన్ అనే కమిటీ సిఫార్సు చేసింది. ఎలా అంటే ఆర్బీఐ యాక్ట్ 1934 సెక్షన్ 47 ప్రకారం. అయితే ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. అలాగే ఇండియా జపాన్ మధ్యన జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం స్టార్ట్ అయింది. అసలు జేసీఎం అంటే ఏంటంటే జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం, తక్కువ కార్బన్ సాంకేతికతను అభివృద్ధి చేయడం, కార్బన్ క్రెడిట్లను పెంచుకోవడం, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ లక్ష్యాలని సాధించేందుకు ఇదొక ఉపయోగపడే ఒక వ్యవస్థ అన్నమాట. భారత రక్షణ రంగం 2024 నుంచి 2026 వరకు చాలా డెవలప్మెంట్ చేసింది. అందులో స్వదేశీ తయారీ పెరిగింది, ఆయుధాల దిగుమతి తగ్గాయి, రక్షణ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి, ఆత్మనిర్భర్ భారత్ కింద అనేక సంస్కరణలు కూడా జరిగాయి. సో దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఉందండి, మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫ్రాన్స్లో యూపీఐ విస్తరణ, ఫ్రాన్స్ కంట్రీలో కూడా యూపీఐని స్టార్ట్ చేశారు. మొన్న మోడీ G7 సమిట్కి వెళ్ళేటప్పుడు దీన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. అసలు దీన్ని కండక్ట్ చేసేది దీని ఎన్పిసిఐ అండర్లో ఉంటుంది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అసలు ఇప్పటి వరకు భారత్, సింగపూర్, యుఏఈ, శ్రీలంక వంటి కంట్రీల్లో యూపీఐని ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అలాగే ఆర్బీఐ రీలాథన్ 2026 అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇది ఎందుకంటే యూత్లో సైబర్ క్రైమ్పై అవేర్నెస్ పెంచడం కోసం ఒక మోడల్గా 150 కాలేజెస్లో స్టార్ట్ చేశారు. దీంట్లో దేనికోసం డిస్కస్ చేస్తారంటే సైబర్ ఫ్రాడ్ అవేర్నెస్, సేఫ్ డిజిటల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ లిటరసీ, సైబర్ హైజీన్ వంటి పాయింట్స్ని డిస్కస్ చేస్తారు. ఆటిజం ప్రైడ్ డే జూన్ 18. అసలు ఇది ఎందుకు చేసుకుంటారంటే ఆటిజం ఉన్న వ్యక్తుల యొక్క గౌరవం, సమాన అవకాశాలు మరియు సమాజంలో చేర్పుల కోసం. అసలు వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే ఎప్పుడు చేసుకుంటారంటే April 2. ఆర్బీఐ ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ని ఒకసారి రివిజన్ చేసుకుంటే ఆర్బీఐ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ ఎంత చేసిందంటే 2.87 lakh crores. ఈసీఎఫ్ కమిటీ ఏంటంటే బిమల్ జలాన్ కమిటీ. ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ ఎంతంటే 47. జేసీఎం భాగస్వాములు ఎవరంటే భారత్ మరియు జపాన్. యూపీఐ నిర్వహిస్తున్న సంస్థ ఏదంటే ఎన్పిసిఐ. యూపీఐ విస్తరణ దేశం ఏదంటే ఫ్రాన్స్. సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదంటే ఆర్బీఐ రీలాథన్ 2026. ఆటిజం ప్రైడ్ డే ఎప్పుడంటే జూన్ 18. ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడంటే 2015. ఇలాంటి మరిన్ని అవేర్నెస్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని చూస్తుండండి. థ్యాంక్ యూ.